చరణానికి ఒకరు, ఇంకో చరణానికి ఒకరు, అలాగా. కాలర్ వచ్చారు. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు మాలతి. మాలతి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మాలతి గారు? కొత్తపేట నుంచి. ఓకే, మరి మాలతి గారు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మీరు? ఏం లేదు సార్ కి ఫస్ట్ టైం నేను డిజిటల్ ఫాదర్ గా చూసాను. సో అలా గుర్తుండిపోయారు సార్ మాత్రం. దాని తర్వాత ఎన్ని మూవీస్ చూసినా గుర్తుకొచ్చేది మాత్రం డిజిటల్ యాజ్ ఫాదరే. బట్ అద్భుతం సార్, సార్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. హలో మారుతి గారు, నమస్కారం అండి. మాలతి, నమస్తే సార్. మీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం అద్భుతం సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. దాన్ని కంటిన్యూ చేస్తూ మీకు డీజే టిల్లుని టిల్లు స్క్వేర్గా మార్చుకొని రేపు 29 తారీఖు నాడు మళ్ళీ మీ ముందుకు వస్తున్నాం మేడం. ఖచ్చితంగా సార్. యాక్చువల్లీ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద మూవీ. అసలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాము ఆ మూవీ కోసం. ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు చూద్దామా అని. ఎందుకంటే ట్రైలర్ చూసాము, ఇట్ వాస్ క్వైట్ ఫనీ. బట్ డీజే టిల్లు పార్ట్ 1 ఎంత ఫనీగా ఉందో అంత అనిపించలేదు. బట్ స్టిల్ వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. డెఫినెట్లీ వి విల్ ఫుల్ఫిల్ యువర్ సాటిస్ఫాక్షన్ మేడం. డెఫినెట్లీ సార్. సార్ ఇలాంటి ఇంకా మూవీస్ ఇంకేమైనా చేయాల్సి వస్తుందా ఫ్యూచర్ లో చెప్తారా? ఇప్పుడు వస్తున్నాయి మేడం. నాకు నేను చేస్తున్న క్యారెక్టర్స్ అన్ని కామెడీ క్యారెక్టర్సే. ఒక హీరోయిన్ ఫాదరో, హీరో ఫాదరో, లేకుంటే ఊర్లో ఒక పెద్ద మనిషో, వాట్ ఎవర్ ద క్యారెక్టర్ మేబీ, అన్నీ కూడా నన్ను కామెడీ టచ్తో ఉన్నటువంటి క్యారెక్టర్లే వస్తున్నాయి. నేను కూడా ఆ క్యారెక్టర్ను ఆ విధంగా చేస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. ఎలా ఉంటారంటే రియల్లీ అంటే డిజిటల్ చూసినప్పుడు నాకు ఎలా అంటే రియల్లీ ఒక ఫాదర్ ఏ విధంగా అయితే ఉంటారో యు ఆర్ కంప్లీట్ ఇన్ దట్ క్యారెక్టర్. అవును మేడం, అవును మేడం. ఈ సందర్భంగా నేను థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసి.